హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఇది సరైన వార్త సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్ జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్. వివరాల్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఇక కంటెంట్లోకి వెళ్తే 2019కి ముందు ప్రత్యర్థి పార్టీలైనటువంటి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలను చెడుగుడు ఆడుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తనదైనటువంటి వాగ్దాటితో, తనదైనటువంటి స్టైల్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పడేయటంలో ఆ రోజు 2019కి ముందు సక్సెస్ అయ్యారు. 2019 గెలుపు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేపీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతోటి ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ప్రజల ముందుకొచ్చి మాట్లాడటం గానీ చాలా తక్కువ పరిస్థితులు నెలకొన్నాయి. వాటి పర్యవసనమే 2024లో ఓటమి. మరి 2024 ఓటమి తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సార్లు మీడియాతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అనంటే అవన్నీ కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్లు అనేటువంటి విధంగా పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నారు? 2029 గనక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గనక వస్తే జగన్ 2.0 ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా ఇవాల్టి ప్రెస్ మీట్‌లో చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో కొన్ని పాజిటివ్ అంశాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అదే విధంగా కొన్ని పాజిటివ్ అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ముందుగా ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి తెలుగుదేశం పార్టీకి నెగెటివ్‌గా ఉన్నటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు వద్దు ఒకళ్ళు ముద్దు అనేటువంటి పరిస్థితి ఈ ప్రస్తుత సమాజంలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, ముగ్గురిని కంటే 30,000 ఇస్తాము అనేటువంటి పరిస్థితుల్లో హామీలను ఇస్తున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటల్ని ప్రజలు కూడా నిజంగా హాస్యాస్పదంగా తీసుకుంటా ఉన్నారు. ఒకళ్ళ కంటేనే వారి యొక్క భద్రత, వారి యొక్క ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అనేటువంటి పరిస్థితులు నిజంగా ప్రజలు ఆ హామీలు ఇస్తూ ఉంటే నిజంగా ప్రజలకి ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా ఒక నవ్వులాటగా కూడా ఉంది. రెండవది గన్ కల్చర్ వర్సెస్ గొడ్డలి కల్చర్‌గా సాగినటువంటి ఈ ప్రెస్ మీట్‌లో ఆ రోజున గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో బాలకృష్ణ గారి యొక్క నివాసం వద్ద, వారి యొక్క ఇంటి వద్ద జరిగినటువంటి గన్ కాల్పులలో ఏ విధమైనటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు చేయాల్సొచ్చింది అనంటే గొడ్డల పార్టీ అనని పదే పదే నిందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాది గొడ్డల పార్టీ అది అనుకుందాము, మరి మీది గన్ పార్టీ కాదా అనేటువంటి తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఆ బాలకృష్ణ గారి యొక్క ఇంటి వద్ద జరిగినటువంటి ఆ సంఘటనను ఉదహరిస్తూ ఆ రోజు బాలకృష్ణ గారి ఇంటి వద్ద ఉన్నటువంటి వాచ్‌మెన్ గారు ఎలా చనిపోయారు అనేటువంటి పరిస్థితిని కూడా ఒక క్వెషన్ మార్క్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందులో సఫలీకృతమయ్యారు. ఖచ్చితంగా జనాల్లోకి ఇది వెళ్ళేటువంటి పరిస్థితి అయితే 100కి 100% ఉంది. నెక్స్ట్ ఇక ఈ 2 అంశాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏం పాయింట్స్ ఉన్నాయి అనంటే ఈ ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్ అనేటువంటి పరిస్థితి మాట్లాడినప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు అని బలంగా నమ్మి ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎలా అయితే భారీ మెజారిటీ 151 మెజారిటీ స్థానాలతోటి ముఖ్యమంత్రిని చేయగలిగారో అదే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి స్థాయి, అంతటి ఇమేజ్‌ని తెచ్చుకున్నటువంటి నాయకుడిగా లోకేష్ గారు ఎస్టాబ్లిష్ అయ్యారు. మరి ఇదే కసితోటి మరి లోకేష్ గారిని కూడా ఖచ్చితంగా వారి యొక్క నాయకుడిగా యాక్సెప్ట్ చేసి మరి రానున్నటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో చూసేదానికి కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట వినరు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాట వినరు అనేటువంటి మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. మరి బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి సొంత తల్లి వైఎస్ విజయమ్మ గారు వారి మాట విన్నారా? సొంత చెల్లి షర్మిల గారు ఏమన్నా వారి యొక్క మాట విన్నారా? అంటే ఇది ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన మరియు
తెలుగుదేశం పార్టీకి ఇవి ఒక కౌంటర్ అటాక్ ఇచ్చేదానికి ఒక అవకాశంగా ఉన్నాయి. మరి ఇంకొక పాయింట్ ఏది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్‌గా ఉన్నటువంటి పరిస్థితి అనంటే క్రెడిట్ చోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2019-24 మధ్యలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే కదా 2024లో అంతటి ఘోర అవమానాన్ని మరియు ఓటమిని చవిచూడటమే కాక కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అక్కడ ఏమీ జరగనప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దాన్ని క్రెడిట్ చోరీ కింద ఏ విధంగా తీసుకోవచ్చు? కనీసం కూడా పూర్తి కానటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ను కూడా జాతికి అంకితం చేస్తున్నామనేటువంటి బిగ్గెస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాటి యొక్క బేసిక్ నిర్మాణాల పనులు కూడా పూర్తి కాకుండా ఏ విధంగా జనాలకు అంకితం చేస్తారు? మరి ఎవరిది క్రెడిట్ చోరీ? పోలవరం పూర్తయిపోతుంది, ఇది మేమే కంప్లీట్ చేశామనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి అనిల్ గారు కావచ్చు, లేదంటే తర్వాత అంబటి రాంబాబు గారు కావచ్చు, ఏ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనం చూసాం. మరి ఈ రోజు నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ఎవరిది క్రెడిట్ చోరీ? ఎవరు ఈ అభివృద్ధి పట్ల అంకితభావంగా ఉన్నారు? ఇకపోతే సంక్షేమం. ఖచ్చితంగా సంక్షేమంకి వచ్చేటప్పటికి బటన్ నొక్కుడు కార్యక్రమం ఎవరు చేశారు? నిజమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరిస్తున్నారు అనేటువంటిది జనాలు బేరీజు వేసుకునేటువంటి పరిస్థితిలో ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్‌గానే మిగిలిపోనుంది. ఎవరు ఇచ్చినా సరే సంక్షేమ పథకాలు అనేటువంటిది ప్రజలను సోమరిపోతులుగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ఓటు బ్యాంకు రాజకీయాలని ఇంప్రూవ్ చేసుకునేటువంటి భాగంగానే ఈ సంక్షేమ పథకాలు మేజర్‌గా ఉన్నాయి. అయితే ఈ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం అనేటువంటిది ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడుతూ ఉంది. సంక్షేమ పథకాల్లో భాగంగా ఎంతమంది పిల్లలున్నా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇస్తాను అన్న మాట తప్పి కేవలం ఒకళ్ళకే ఇచ్చినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ కూడా ఆ అమ్మఒడి పథకాన్ని ఇచ్చేటువంటి సౌలభ్యం అనేటువంటిది చేస్తున్నారు. మరి రోడ్లు నిర్మాణం గాని ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సాగుతూ ఉన్నాయి. ఈ టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రెస్ మీట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రెస్ మీట్‌లో ఖచ్చితంగా 60% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఖచ్చితంగా ఉత్సాహపరిచి వారిలో ఉన్నటువంటి నిస్తేజాన్ని కూడా తీసేసి, నైరాశ్యాన్ని తీసేసి వారిని లైవ్ పాలిటిక్స్‌లో వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల్టి ప్రెస్ మీట్‌లో సక్సెస్ అయ్యారు. టోటల్ ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ పట్ల ఆకర్షితులయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దీన్ని ప్రస్తుత పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ప్రస్తుత ప్రభుత్వం దానికి ఎలాంటి రీకౌంటర్ ఇస్తారనేటువంటిది మరి చూద్దాం, వేచి చూద్దాం. ఏది నిజమనంటే ప్రజల్లో మమేకమవుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను ప్రస్తావించేటువంటి వారే నిజమైనటువంటి ప్రతిపక్ష నాయకులు. ఆ ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్రను లేకపోయినా సరే ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వ్యూస్‌ని జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా ఈ ప్రెస్ మీట్ ద్వారా లేదా అనేటువంటి మీ వ్యూస్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ఏది నిజం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ వెరీ మచ్.